వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తనను కాదని ప్రియుడితో వెళ్లిపోయిందన్న కోపంతో ఒక భర్త కదులుతున్న కారులోనే భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికద్ది వద్ద చోటు చేసుకుంది. జహీరాబాద్ కు చెందిన బాధితురాలు గత నెలలో తన ప్రియుడితో కలిసి కనిపించకుండా పోయింది. దీనిపై ఆమె భర్త మార్చి 30న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించి సదరు మహిళ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో తన ప్రియుడితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. ఆమెను తిరిగి జహీరాబాద్ కు తీసుకువచ్చేందుకు పోలీసులు ఆమె భర్త కలిసి జడ్చర్లకు వెళ్లారు. అక్కడ ఆమెను అదుపులోకి తీసుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే కారులో వస్తున్న సమయంలోనే భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆమె ప్రవర్తనపై ఆగ్రహంతో ఉన్న భర్త కారు సదాశివపేట మండలం నందికంది సమీపానికి చేరుకోగానే తన వద్ద ఉన్న పదునైన కత్తితో ఆమె గొంతు కోశాడు. పోలీసులు వెంట ఉన్నప్పటికీ ఈ ఘోరం జరగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు కారులోనే ప్రాణాలు వదిలింది. నిందితుడిని పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకవైపు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి తీసుకువెళ్తుండగా మరోవైపు భర్త ఇంతటి తెగింపుకు ఒడిగట్టడం స్థానికంగా సంచలనంగా మారింది.